అందరికీ నమస్కారం. అల్లసాని పెద్దన్న గారి మనుచరిత్ర నుంచి ఒక పద్యం. సిద్ధుడు ఇచ్చిన పాదలేపం ప్రభావంతో హిమాలయాలకు చేరుకున్న విప్రవరుడైన ప్రవరుడు హిమాలయాలలో చూడవలసినవన్నీ తిరిగి చూశాడు. మధ్యాహ్నం కాగానే ఇంటికి రావాలి అనుకున్నాడు. తాను తిరిగింది మంచు కొండలో కాబట్టి పాదానికి ఉన్న పాదలేపం కరిగిపోయింది. ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కాక తనలో తాను బాధపడుతూ అనుకుంటున్న సందర్భంలోనిది ఈ పద్యం. అకలంకౌషధ సత్వము తెలియ మాయా ద్వారకావంతి కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింపక ఉద్దండ గండక వేదండ వరాహ వాహరిపు ఖడ్గ వ్యాఘ్రము ఇమ్మంచు కొండకు రాజల్లునే బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ కదా శ్రోత్రియుల్.